ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఈ భలే మంచి రోజు టీం మొత్తం కూడా స్టేజ్ మీదకి వస్తామంటున్నారు. సో అంత ఎక్సైటెడ్గా ఉన్నారు అండ్ మనల్ని కూడా అంత ఎక్సైట్మెంట్లో గురి చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ ద హోల్ టీమ్ ఆఫ్ భలే మంచి రోజు. ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ శ్రీరామ్ ఆదిత్య గారు 70mm ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన ఈ సినిమా రూపొందింది. First of all, thanks a lot, Andy, for all the press. First time ఇంతమంది ప్రెస్తో కలవటం or చూడటం. I really want to thank you a lot because you're the people మేము ఇంత ఒక ఇష్టపడి సినిమా చేసినాక మమ్మల్ని ఆడియన్స్కి దగ్గర తీసుకెళ్ళేది మీరే. And you're the main bridge who takes us there. Thank you so much for doing this. And about the film, టైటిల్ చెప్పినట్టే సినిమా అంతా ఒక రోజు జరిగే కదండి. ఒక సినిమా పొద్దున ఒక 6 గంటలు మొదలవుతే సాయంత్రం 6 గంటలకు సినిమా అయిపోతుంది. అండ్ ఆ టైం గ్యాప్లో ఒక ప్రొటాగనిస్ట్, ఒక హీరో వెళ్ళి ఎలాంటి క్యారెక్టర్స్ కలుస్తాడు, ఎలాంటి సిచ్యువేషన్లో పడతాడు అండ్ ఎలా బయటికి వస్తాడనే కదా. ఇట్ విల్ బీ అ హోల్సమ్ ఎంటర్టైనర్ ఫర్ షూర్. అండ్ ఒక రోలర్ కోస్టర్ రైడ్లా ఉంటుందండి సినిమా, ఎక్కడ ఆగదు. అండ్ 2 hours you will stick to the seats for sure. That's a guarantee. And coming to the output or the way the film has come, you can see the visuals. First of all, I would really love to thank Shyam sir for accepting the story. Kada cheppina half an hour lo he just said I'm going to do this film ani Chennai il kalsinaka. Thank you so much sir. And that was looking fantastic. And then Ramakrishna sir, I think he put his heart and soul into this film and made it look, me chuse oka different kind of visuals, oka different kind of spaces చూడడానికి ఆయన చాలా సహకరించారు. అండ్ ఫస్ట్ థింగ్ మెయిన్ థింగ్ మా ప్రొడ్యూసర్ విజయ్ అన్న, ఓన్లీ వన్ నరేషన్ అండి, ఒక్కసారి విన్నారు అండ్ వి స్టార్టెడ్ ద ఫిల్మ్. దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. అండ్ బిగ్ టైమ్ నౌ ఐ టాక్ అబౌట్ సుధీర్ గారు. అండ్ ఐఎమ్ రియలీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ సుధీర్ గారు అండ్ హీస్ అ ఫెంటాస్టిక్. ఈ ఫిల్మ్లో యూ విల్ సీ అ కంప్లీట్ డిఫరెన్స్ సుధీర్ గారు అండ్ హీస్ గోన్ టు లుక్ సూపర్ ఆన్ స్క్రీన్. And performance is going to be top notch for sure. And we're introducing a new girl, Vamika. So Vamika, again, she won superb actress. She's done a film in Tamil recently. So this will be her first film in Telugu and she's going to rock too. Press andarki chala thank you. We need all your wishes. Please cooperate. And I would really thank Shashi, my partner. తను అసలు he didn't come even for one day to the shoot. తను యూఎస్లో ఉంటాడు. సో థ్యాంక్స్ శశి ఫర్ బిలీవింగ్ ఆల్ దిస్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద హోల్ టీమ్, శ్యామ్ సార్ అండ్ రామకృష్ణ గారు రియలీ, అండ్ సన్నీ అవర్ మ్యూజిక్ డైరెక్టర్, ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ సుధీర్ నేను లైక్ వీఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. అండ్ శ్రీరామ్ హెస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. యుల్ సీ ఇట్ ఆన్ స్క్రీన్. ఇంకా మాట్లాడే చాలా ఉంది. విల్ టాక్ లేటర్ ఆన్. అందరికి నమస్కారం. ఇయర్లో ఇది 3rd ఫిల్మ్ నాది. సో థ్యాంక్ ఎవ్రీవన్ అది పాసిబుల్ చేసినందుకు. అండ్ ఫస్ట్ ఇందాక నుంచి చెప్పినప్పుడు ఇది ఒకే ఒక రోజు జరిగేది కదా. సో విత్ లాట్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్. నేను ఎప్పుడూ డిఫరెంట్ ఫిల్మ్స్ ట్రై చేస్తూనే వచ్చాను అండ్ దిస్ ఇస్ అన్ అదర్ డిఫరెంట్ ఫిల్మ్. ప్రేమ కథ చిత్రం చేసేటప్పుడు ఒక భయం ఉండేది, ఓ ఎక్స్పెరిమెంట్ ఇది, వర్కౌట్ అవుదా అని. సో ప్రేమ కథ చిత్రం తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేసిన ఎంటర్టైన్మెంట్ ఉంటే కనుక ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అని అనిపించింది. సో డెఫినెట్గా ఇది వీ ట్రై టు బ్రేక్ ఆల్ ద రూల్స్ పాసిబుల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. అంటే స్టోరీ వైజ్ చూస్తే కనుక ఒక ఇంట్రో సాంగ్, ఒక ఫైట్ ఉండాలి, దాని తర్వాత 2-3 డాన్స్లు ఉండాలి. సో అట్లాంటిది కాన్సెప్ట్లు ఏం కాకుండా కంప్లీట్గా స్టోరీని బేస్ చేసుకొని డిఫరెంట్గా తీసుకొచ్చాడు శ్రీరామ్. సో డెఫినెట్గా రేపు మీరు చూసినప్పుడు ఇది 100% మీకు నచ్చుతుంది. ఎలా అయితే ప్రేమ కథ చిత్రంలో ఎంటర్టైనింగ్ సీన్స్ కానీ టోటల్గా కరెక్ట్ పర్సంటేజ్లో సెట్ అయినాయో, సో ఈ సినిమాలో కూడా అంత పర్ఫెక్ట్గా సెట్ అయినాయి అన్నమాట. అండ్ కమింగ్ టు అంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ శశి అండ్ విజయ్ నేను రూమ్మేట్స్. ఐ థింక్ 5-6 years కలిసే ఉన్నాం అసలు. యాక్చువల్లీ అప్పట్లో నేను చెప్తూ ఉండేవాడిని
సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ షో అప్పుడు కూడా చూస్తూ ఉండేవాళ్ళం, కలిసి సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళం. వాటి సినిమా నాలెడ్జ్ పక్కన నాకు చూసి అనేవాడే, నువ్వు ఇంజనీరింగ్ ఎందుకు చేస్తున్నావురా, సినిమాల్లో చేయాలి నువ్వు అని చెప్పి అనేవాడిని. సో ఫైనల్లీ ఈజ్ ఇన్ టు ఫిల్మ్స్ నౌ. సో ఐమ్ సో హ్యాపీ. నాకేంటో నా పక్కన మహేష్, కృష్ణ గారు ఎంత ఉంటారో నాకు నా పక్కన విజయ్ ఉంటే నేను అంత కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాను. అండ్ శశి కూడా ఇస్ మై బ్యాచ్మేట్ ఇన్ కాలేజ్లో. సో తను రావడం కుదరలేదు, ఆడియోకి మీరు అతను చూడొచ్చు. వెరీ ఇంటూ సాఫ్ట్వేర్, లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ అంతా అనమాట యూఎస్లో. అండ్ శ్రీరామ్ వచ్చి హీ డెంట్ వర్క్ ఎనీవేర్ అండి. దట్స్ ద బెస్ట్ యూఎస్పీ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎక్కడా పనిచేయలేదు శ్రీరామ్. హీ ఎవర్ వర్క్డ్ ఎనీవేర్, ఎవరి కింద పనిచేసింది లేదు. ఏంటంటే ఎవరికైనా పని చేస్తే కనుక ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వాళ్ళు ఎక్కడో చోట ఉంటుంది అనమాట. సో తనే ఒక షార్ట్ ఫిల్మ్స్ చేశాడు, దానిలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అవార్డ్స్ కూడా వచ్చినాయి అనమాట. ఆ కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో అయితే మనుషులు కూడా ఉండరు, ఫోన్లు, చైర్లు, టేబుల్, దీంతో మంచి నరేటివ్గా తీశాడు అనమాట. సో దట్స్ ద యూఎస్పీ ఆఫ్ దిస్ ఫిల్మ్. చాలా ఫ్రెష్గా ఉంటాయి థాట్స్ కూడా, తన దగ్గర నుంచి వచ్చే థాట్స్. సో తనకి ఒక మంచి టీంని ఇచ్చాం, సన్నీ ఎంఆర్ మ్యూజిక్ కానీ, శ్యామ్ గారు కానీ, రామకృష్ణ గారు కానీ. ఇట్స్ ఎ సూపర్ టీమ్ అతన్ని గైడ్ చేయడానికి కూడా. సో డెఫినెట్గా నేను ఏ సినిమాకి ముందర కూడా ఇంత కాన్ఫిడెంట్గా లేను, ఈ సినిమాకు ఉన్నంత కాన్ఫిడెన్స్తో. ఐఎమ్ షూర్ I'll close this year in a very good note. I think I spoke and introducing చేయాలి మన మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ది ఫిల్మ్. ఫస్ట్ సినిమా తింది. ఈజ్ ఆల్సో ది కో-డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. ఈజ్ ఆల్సో కో-డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట. చూస్తే ఫస్ట్ టైంలోనే ప్రతి ఒక్క పోస్టర్లో ఆడు ఉంటాడు. ఇక్కడ జరగమ్మా, అక్కడ ఉంటాడు. సో ఎవ్రీ పోస్టర్లో ఉన్నాడు. సో వెరీ లక్కీ ఫెలో. యాక్చువల్లీ చెప్పాలంటే శ్రీరామ్కి బెస్ట్ ఫ్రెండ్ అనమాట తిను. సో శ్రీరామ్ సజెస్ట్ చేస్తే ఒక ఆడిషన్ చేశాడు అండ్ సూపర్గా ఉంటుంది అండ్ యూ విల్ లవ్ హిమ్ ఇన్ ద ఫిల్మ్. శ్యామ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఒక అమ్మాయి గురించి మర్చిపోలేమండి, ఎందుకంటే షీస్ గాట్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. సెట్లో అందరూ కామ్గా ఉన్న తను మాత్రం మాట్లాడుతూనే ఉంటుంది అండ్ షీ పాసెస్ దట్ ఎనర్జీ టు ఎవ్రీ వన్. షీఈస్ అ సూపర్ డాన్సర్ ఆల్సో, వెరీ గుడ్ పర్ఫార్మర్ ఆల్సో. సెల్వరాఘవన్ సినిమాలో చేస్తుంది ఇప్పుడు. సో సైమెంటేనియస్గా ఆల్మోస్ట్ ఈ సినిమా ఆ సినిమా ఒకటేసారి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో విషింగ్ ఎవ్రీ వన్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్. When I am coming to the set, when I joined to this film, when I met this director, he got a kind of a positive energy. And actually I have given him only half an hour to tell a story. When he started, I was listening to the story till the evening. Then I told him, like, whatever it may be, I am going to do this film. And I really want to do some special films in my life. Fantastic, actually. Everybody, the main thing I love is everybody loves movies and they love to work in a movie, and everybody want to give a kind of film which everyone loves it. And I'm really happy that I'm in the poster. And I would like to thank first of all Aditya and Shyam sir and our producer, because he believed in me and everyone believed in me, and he made me look really beautiful as an on screen. And I've had a gala time working with these people. Sudhir sir as a co-actor is amazing, and because he's a very good actor, so when you have a good actor as your co-actor, it's always good working with them. And then Venu, I think I loved working with him. We used to have so much fun, and I mean, he's just amazing. Shriram, I think he's one person that I've scolded the most for everything. Even if my food is not coming, my sandal has broken or my sari is not right, he's the one person like I used to scold all the time. And thank you, Ram sir, for making such a beautiful set for my song, especially because there's this song, there's this romantic song of me and Sudhir sir, and it just so beautiful. The set is so beautiful. All thanks to Ram sir. And Aditya, the best thing working with him was that he's young and he's so passionate
that you feel that passion within him and you want to work with him and you want to believe in his dream, you want to believe that he is going to make an amazing film. And it was amazing working with him. I was so comfortable. It was a young team and I enjoyed it a lot. Thank you guys, thank you so much. చాలా రోజుల తర్వాత చాలా 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 మంచి క్యారెక్టర్ చేసిన సినిమాలో మీరు చూస్తున్నారు. గెటప్ దగ్గర నుంచి నా సెటప్ దగ్గర నుంచి చాలా బాగుంటుంది. ఇందులో హీరో కళ్ళజోడు పెట్టాడు, నేనే పెడుతుంటాను ఎక్కువ. అంత మంచి క్యారెక్టర్ నిజంగా. ఇంకా షాక్ ఏంటంటే నాకు సోలో సాంగ్ కూడా ఉంటుంది ఇందులో. టూ మచ్ అని నాకే అనిపించింది. నా లక్ నిజంగా ఇంత మంచి సినిమా పడ్డం. దానికి శ్యామ్ సార్ కెమెరా, మన రామగారు ఆర్ట్ డైరెక్టర్. నిజంగా చాలా మంచి విషయం అండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన ఆడియన్స్కి భలే మంచి రోజు అవుద్ది, మంచి సినిమా చూసాం అనుకుంటారు. మా ప్రొడ్యూసర్ గారికి డెఫినెట్ రిలీజ్ రోజు భలే మంచి సినిమా తీసామని పేరు వస్తుంది. అందరికీ, టోటల్ టెక్నీషియన్ అందరికీ ఇది భలే 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 మంచి సినిమా అవుద్దండి. ఇది పక్కా. అంటే చాలా ప్యాషనెటిక్గా, చాలా ఒక కసిగా తీశారు అందరూ. ఇక చూస్తున్నాడు అట్లా పాలబుగ్గలు వేసుకుని నవ్వుతున్నాడు. అట్లా ఉండటండి సెట్లో, మామూలు కాదు. అంటే అంటే కొన్ని సినిమాలు చేశాం కాబట్టి మనకు చూడగానే తెలిసిపోతుంది సీన్ ఇది ఎలా చేయాలని. ఈయన వర్షన్ ఒక డిఫరెంట్ ఉండేదన్నమాట. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి అడగాల్సి వచ్చేది, శ్రీరామ్ ఇది ఎలా అంటే ఆయన చేసి చూపించాడు. అంటే అంత పక్కాగా సినిమాలో, స్క్రిప్ట్లో ప్రతి అణువు ప్రతీది తన మైండ్లో పెట్టేసుకొని ఇలాగే కావాలి అని అట్లా పట్టుబట్టి తీశాడు. మేము డబ్బింగ్ చెప్తుంటే తెలుస్తుంది ఆ రోజు ఎందుకంత టార్చర్ పెట్టాడు, ఏం కనిపిస్తుంది స్క్రీన్ మీద అని. సో థ్యాంక్ యూ అండి అందరికీ. సినిమా డెఫినెట్లీ చూసిన ఆడియన్స్కి భలే మంచి సినిమా చూసినాం అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. చేసిన మాకు భలే మంచి సక్సెస్ అని ఫీల్ వస్తుంది. సో మీరందరూ బ్లెస్సింగ్స్తో మా సినిమాని ఎంకరేజ్ చేయాలి. ఇంకా ముందు చాలా ఇంటర్వ్యూస్, ఆడియో ఫంక్షన్స్ ఉన్నాయి, అక్కడ ఇంకా చాలా వివరాలు చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంత మంచి వేషం ఇచ్చినందుకు శ్రీరామ్కి, ఇంత మంచి వేషం యాక్సెప్ట్ చేసిన సుధీర్ అన్నకి నిజంగా చాలా చాలా టూ మచ్ వేషం అనమాట. నేను ఇప్పుడు దాకా ఒక 145 సినిమాలు దాకా చేశాను అన్నీ కలిపి. దాంట్లో టాప్ 3లో ఉండే క్యారెక్టర్ నాకు ఇది నా లైఫ్ టైం గుర్తుపెట్టుకునే క్యారెక్టర్. థ్యాంక్ యూ శ్రీరామ్, ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. అనుకోలేదు సినిమాలో యాక్ట్ చేస్తానని. శ్రీరామ్ నాకు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరం ఫ్రమ్ కాలేజ్, స్కూల్, ఎవ్రీవేర్. ఇద్దరం కలిసి షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళం కాలేజ్ నుంచి. వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి. యాక్చువల్లీ మూవీ చేద్దాం అనుకున్నప్పుడు ఐ జాయిన్ యాస్ కో డైరెక్టర్ ఫర్ దిస్ మూవీ. జాయిన్ అయ్యాక ఆడిషన్ చేస్తున్నప్పుడు వేనన్నా ఫిక్స్ అయిపోయారు ఆ క్యారెక్టర్కి. ఇంకో క్యారెక్టర్ ఉందన్నమాట, మా ఇద్దరు కాంబినేషన్ మూవీలో. ఆ క్యారెక్టర్ ఎవరు ఫిక్స్ అవ్వట్లేదు, ఎవరు దొరకట్లేదు. ఏంట్రా అంటే నన్ను ఆడిషన్ చేశాడు మళ్ళీ. అనుకోకుండా అలా చేయాల్సి వచ్చింది. 2 monthsలో 25 kgs పెరగమని చెప్పాడు. సో రోజు బిర్యానీ పెట్టి అవి పెట్టి 10 kgs పెంచాడు. 2 months 25 kgs. నా లుక్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుందండి. అండ్ సో వేనన్నా సుధీర్ అన్న వాజ్ వెరీ కోఆపరేటివ్. లైక్ మాకు యాక్చువల్లీ ఫస్ట్ టైం కాబట్టి మొత్తం అంతా యాక్టింగ్ గురించి, టైమింగ్ గురించి కొన్ని పర్ఫెక్ట్గా రావు. బట్ ఆయన సుధీర్ అన్న దగ్గర నేర్పించారు. వేనన్నా వెరీ కోఆపరేటివ్, మొత్తం నేర్పించారు. నాకేం మాట్లాడాలో తెలియట్లేదు. సారీ.